అమ్మగరిట ఛానల్కి స్వాగతం. సద్దన్నం అండి. సద్దన్నం నానమ్మ కాలం నాటి సద్దన్నం, ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే సద్దన్నం. నానమ్మ కాలం నాటి సద్దన్నం చూపిస్తాను ఈరోజు. నేనైతే రోజు ఒరిజినల్ గేదె పాలే కొంటానండి. ఆ పాలే కొద్దిగా పావు లీటరు కుండలోనే కాసి పక్కన పెట్టుకున్నాను. అన్నం కొంచెం గోరువేడిగా ఉండగా 2 కప్పులు రైసు ఒక కుండలో వేసుకొని ఒక పావు లీటర్ పాలు, గోరువేడి పాలు అందులో వేసేసి ఆ కుండలో ఒక కప్పు పెరుగు అందులో వేసుకొని ఒక ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకుని అందులో వేసుకుని 4 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి వేసుకుని మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. అది పొద్దుటికి శుభ్రంగా తోడిపోయి సద్దన్నం కింద తయారైపోతుంది. మనకి ఇష్టమైతే ఉప్పు తినేవాళ్ళు ఉంటారు, ఉప్పు తినేవాళ్ళు ఉంటారు. ఇష్టమైతే ఉప్పు వేసుకోవచ్చు కొద్దిగా. మీకు పిల్లలు అంటోళ్ళు అనుకోండి, పచ్చిమిరపకాయలు మానేసి కొద్దిగా మిరియాల పొడి చల్లుకుంటే బాగుంటుంది. అల్లం వేసుకోవచ్చు, మిరియాలు వేసుకోవచ్చు, పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. ఉల్లిపాయ అయితే గ్యారెంటీగా వేసుకోవాలి. ఎంతో ఆరోగ్యం అండి సద్దన్నం. మనకి శ్రమ కూడా ఉండదు పొద్దున్నే టిఫిన్ చేయాలని. ఇప్పుడు మన పిల్లలందరూ ఆరోగ్యంగా ఉండాలంటే మనం పిల్లలకి ఇది అలవాటు చేసుకోవాలి. పొద్దున్నే స్కూల్కి వెళ్ళినప్పుడు చక్కగా కంత అన్నం పెట్టేసి పంపవచ్చు. వాళ్ళకి ఏదైనా ఇష్టమైన కూర ఉంటే మధ్యాహ్నం బాక్స్లోకి పెట్టుకోవచ్చు. అందరూ ఇలా ట్రై చేయండి అమ్మా. మన బలమైన ఆహారాన్ని మానేసి ఎందుకు పక్కన పెట్టాలి? ఇది ట్రై చేస్తే చాలా బాగుంటుంది. చాలా ఆరోగ్యం, మనకి ఏ రోగాలు రావు. చాలా మంచిది. అందులోని కుండలో సద్దన్నం అంటే ఇంకా మంచిది. ట్రై చేస్తారు కదా. థ్యాంక్ యూ.